అసలు మొత్తంగా మురళి గారు అసలు ఈ మొత్తం మీమ్స్ కానీ లేకపోతే ట్రోల్స్ కానీ యూట్యూబ్లో ఫేక్ వార్తలు కానీ ఇవన్నీ ఆగిపోవాలంటే అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆగుతాయని అనుకుంటున్నారు? ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు? ఏం లేదు, దీని మీద ఒక సోషల్ మీడియా సంబంధించిన అవేర్నెస్ డీజీపీ కలిశారు కదా, దీనికి ఒక సరైన రూల్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వాళ్ళకి కూడా ఏం తెలియదు. యూట్యూబ్ ఛానల్స్ తో కాంటాక్ట్ అయ్యి ఏదన్నా ఏంటి ఇలా చేయాలి ఇలా చేయాలి అని వాళ్ళు మాట్లాడుకుంటే ఇలాంటి కంట్రోల్ చేయొచ్చు. ఏంటంటే మన ట్రోల్స్ వచ్చిన మన గురించి ఏదైనా వచ్చిన ఇందాక చెప్పా కదా గాడిదను భార్య భర్తలు మనం ఏం చేసినా చేస్తారు. ఇది సమాజం పట్టించుకోకుండా వెళ్ళిపోవాలంటారు. శ్రీరాముడు అంతటి వాడే చాకలోడు అన్నాడని ఫీల్ అయ్యాడు. అది చాకలోడు ఒక్కడేనా అనేది? చాకలోడికి దీనికి సంబంధం ఏంది? ఈ వస్తూ ఉంటాయి, భారత రామాయణం నుంచి వచ్చింది కొత్తగా. మనం ఈ కలియుగంలో ఇంకా ఎక్కువ వస్తాయి కలికాలంలో. ఇది ఏదైనా దాన్ని ఫన్నీగా తీసుకొని వదిలేయటమే. కానీ రాసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తతో చూసుకొని చేయాలి. అదే మీ ఇంట్లో జరిగిందనుకో మీరు స్పందిస్తారా?